హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ ముందు చెప్పినట్లుగా సస్పెన్స్ స్టోరీ అండి. ఒక్క భాగం మిస్ అయినా, ఒక్క మినిట్ మిస్ అయినా సస్పెన్స్ మిస్ అయిపోవచ్చు. ప్లీజ్ స్కిప్ చేయకుండా స్టోరీ వినండి. ఇక తర్వాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అలా ఒక అరగంట సేపు ఒక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చాడు రుద్ర. ఇంటికి వచ్చిన తన ఆలోచనలు మారలేదు. వెంటనే మందు తాగుతాడు ఆలోచనలు మరిచిపోవటానికి. అలా ఆ మందులోనే తూలుతూ ఉండి ఐ హేట్ యూ అంటూనే ఫుల్లుగా తాగి ఎప్పటికో నిద్రపోతాడు రుద్ర. డాన్ గారు రుద్రనేత్రుడికి అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. అప్పుడు ఫోన్ వచ్చిన అలర్ట్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని సీరియస్గా అంటాడు. రేపు ఈ సమయానికి నువ్వు వైజాగ్లో ఉండాలి. కరెక్ట్గా ఈ సమయానికి వాళ్ళు ఆడపిల్లలందరినీ షిప్ ద్వారా వేరే దేశానికి తరలిస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఎవరు నిన్ను పట్టుకున్నా ఆడపిల్లలు అందరూ ప్రమాదంలో పడిపోతారు. ఆ విషయం నాకు తెలుసు. ఉదయాన్నే నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. మీరు బయట ఏం జరుగుతుంది అనేది నాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండండి. ఎప్పుడు కూడా బ్లూటూత్లో అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి అని అన్నాడు రుద్రనేత్రుడు. అలాగే, నేను ఎప్పటికప్పుడు నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. కానీ జాగ్రత్త. అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ ఎవరింటికి వాళ్ళు తెల్లవారేసరికి చేరుకోవాలి. షిప్ ద్వారా వాళ్ళు తరలిస్తున్నారు కాబట్టి నువ్వు చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి అని అన్నారు డాన్ గారు. ఓకే, నా ప్లాన్ నాకు ఉంది. ముందు మీ సంగతి మీరు చూసుకోండి, సేఫ్గా ఉండండి అని అన్నాడు. అలా ఇద్దరూ కూడా ప్లాన్ గురించి మాట్లాడుకొని ఏ విధంగా అమ్మాయిలు అక్కడ నుంచి తరలించాలి, అక్కడ వాళ్ళ అమ్మాయిలని ఏ విధంగా దేశం దాటించాలి అనుకుంటున్నారు. అవన్నీ ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేసి రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. యష్మి మాత్రం జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉండటం వల్ల తనకు ఫుల్గా ఫీవర్ రావటంతో రేవతి అది గమనించి ఏంటి జ్వరం ఇలా వచ్చింది సడన్గా అని అనుకొని భయపడుతుంది. యష్మి చాలా నీరసంగా ఉండి ఏమీ లేదులేమ్మా, ఉదయం అలా జరిగేసరికి కొంచెం భయం వేసింది. ఆ భయంతోనే ఇలా ఫీవర్ వచ్చింది అంతే అని సింపుల్గా చెప్పింది. రేవంత్ యష్మిని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి నువ్వేమీ భయపడద్దు, ఇక నీకేమీ జరగదు అని ధైర్యం చెప్పి ఆమెకు లైట్గా ఫుడ్ పెట్టి ఆ తర్వాత టాబ్లెట్ ఇచ్చి పడుకోబెడతారు. రేవంత్, రేవతి ఇద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు తన కూతురు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ. మరుసటి రోజు యష్మి కాలేజీకి వెళ్తానన్నా రేవతి ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ సీరియస్గా చెప్పటంతో తన ఇంటిలోనే ఉండిపోతుంది. ఉదయాన్నే మహేంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. సాత్విక అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి మామయ్య, ఏదైనా ప్రాబ్లమా, అలా కంగారుగా మాట్లాడుతున్నారు, ఏమయ్యింది అని అడుగుతుంది. మహేంద్ర ఫోన్ మాట్లాడడం అయిపోవటంతో ఫోన్ కట్ చేసి అవునరా, వైజాగ్లో ఉన్న మన కంపెనీలో చిన్న ప్రాబ్లం వచ్చింది. హో అవునా, అయితే దాన్ని సాల్వ్ చేసేయండి అని చాలా సింపుల్గా చెప్పేస్తుంది సాత్విక. సాల్వ్ చేసేయొచ్చురా, కానీ అది ఇక్కడ ఉండి సాల్వ్ చేసేది కాదు. నాకేమో అక్కడికి వెళ్ళడానికి కుదరటం లేదు. ఇక్కడ అర్జెంట్ మీటింగ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ వదులుకొని అక్కడికి వెళితే ఇక్కడ చాలా నష్టం వస్తుంది. అందుకే ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అన్నారు మహేంద్ర. దానికి ఎందుకు మామయ్య అంత కంగారు పడిపోతారు, బాగున్నాడు కదా, తనని పంపించండి, సింపుల్, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్తుంది. అయ్యో, నాకు ఈ ఆలోచన రానే లేదు అంటూ నేత్రని పిలుస్తారు మహేంద్ర. అప్పుడే కాలేజీకి రెడీ అవుతున్న నేత్ర తండ్రి పిలవడంతో ఏంటి నాన్న అంటూ కిందకి వస్తాడు రెడీ అయ్యి. నువ్విప్పుడు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలిరా, అక్కడ మన కంపెనీలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, నువ్వు వెళ్ళి అది సాల్వ్ చేసి రావాలి అని అన్నారు. ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి, నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టండి డాడీ అని చేతులెత్తేస్తాడు నేత్ర. హలో బావగారు, నా వల్ల కాదు అంటే ఏది కాదు, అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేయవలసింది నువ్వే. అన్నీ నా వల్ల కాదు, నేను చేయలేను అంటే ఎవరు చేస్తారు అని సాగదీస్తూ అంటుంది సాత్విక. మధ్యలో నీ గోలేంటే, నేనైతే అస్సలు చేయలేను, కావాలంటే నువ్వే వెళ్ళు అని సాత్వికతో అన్నాడు నేత్ర. హలో మాస్టారు, నేను మెడికల్ స్టూడెంట్ కాబట్టి నాకు వాటి గురించి పెద్దగా తెలియదు. తెలిస్తే నీకు చెప్పాల్సిన పని లేదు, నేనే మామయ్యకు తోడుగా అండగా ఉండి ఆ పనంతా క్లియర్ చేసేదానని అని గొప్పగా బిల్డప్ ఇస్తూ చెప్తుంది. ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళాలా, నా వల్ల కాదు డాడీ అంటూ గారాలపోతూ ఉంటాడు నేత్ర.
నీకు బోర్ కొట్టకుండా నేను కూడా తోడు వస్తాను బావా, ఇద్దరం కలిసి వెళ్దాం వైజాగ్, బీచ్కి వెళ్ళి సరదాగా తిరిగి ఎంజాయ్ చేసి వద్దాం అని చిన్న పిల్లలా గెంతుతూ అంటుంది సాత్విక తన బావతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చినందుకు. ఏంటి నీతోనా అని సాత్వికను పైనుంచి కింద వరకు చూస్తూ అడుగుతాడు నేత్ర. చూడండి మామయ్య బావ ఎలా అంటున్నాడు అని నేత్ర మీద కంప్లైంట్ ఇస్తుంది తన మామయ్యకు. రేయ్ పాపం రా, తనని తీసుకొని వెళ్ళు వైజాగ్, ఇద్దరు కంపెనీ ప్రాబ్లం సాల్వ్ చేసి సరదాగా తిరిగి ఎంజాయ్ చేసి రండి అని ఆర్డర్ వేస్తాడు మహేంద్ర. తన తండ్రి చెప్పటంతో ఇక కాదు అనలేక సరే అంటూ సాత్వికను తీసుకొని వైజాగ్ బయలుదేరతాడు. ఇక్కడ రాజేంద్ర రుద్రని వైజాగ్ పంపించే పనిలో ఉంటాడు. నువ్వు ఈరోజు వైజాగ్ వెళ్ళు, అక్కడ మన పార్టీ నాయకుడు అతను చనిపోయాడు, అతని దగ్గరకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నువ్వు పరామర్శించి రావాలి. నాకు వెళ్ళటానికి కుదరటం లేదు, వేరే రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు, అలానే గవర్నర్తో కూడా నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, ఇది కాదు అని అక్కడికి వెళ్ళలేను, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడిరా ప్లీజ్ రుద్ర అని రిక్వెస్ట్ చేస్తుంటాడు రాజేంద్ర. అబ్బా ఏంటి డాడీ ఈ చావులు తద్దినాలు, ఏంటో మనం పరామర్శించకపోతే ఆ కుటుంబాలు ఏమైనా అల్లాడిపోతారా ఏంటి అని విసుక్కుంటూ అంటాడు. అలా అంటే ఎలారా, మన పార్టీ కోసం వాళ్ళు ఎంతో చేశారు, అటువంటిది వాళ్ళు చనిపోయినప్పుడు మనం కనీసం పలకరించడానికి కూడా వెళ్ళకపోతే ఎలా? వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటారు, మనం వెళ్ళి జస్ట్ ఒక్క మాట ధైర్యంగా ఓదార్పుగా మాట్లాడితే చాలు, వాళ్ళు ఎంతో పొంగిపోతారా, ప్లీజ్ నా కోసం వెళ్ళరా అని ఎంతో రిక్వెస్ట్ చేస్తారు రాజేంద్ర. సరే సరే వెళ్తానులే, మీరేమీ అంత బ్రతిమలాడవలసిన పని లేదు అని విసుగ్గా అన్నాడు రుద్ర. అలా నేత్ర సాత్విక ఇద్దరు వైజాగ్ వెళ్ళి ఆ కంపెనీలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానిని సాల్వ్ చేస్తారు. ఆ తర్వాత సాత్విక పట్టుబడటంతో ఇక తప్పక తన వెంట బీచ్కి వెళ్తాడు నేత్ర. సాత్విక అలల వెంట చిన్న పిల్లలా ఆడుకుంటూ ఆ నీళ్లను నేత్ర మీద పోస్తూ ఉంటుంది. నేత్ర అబ్బా సాత్విక ఏంటి ఈ పెని చిన్న పిల్లల్లా అని కసురుకుంటాడు. అబ్బా ఏంటి బావా, చిన్న పిల్లలైతేనే ఆట ఆడతారా ఏంటి, నువ్వు కూడా మరి ఇలా తయారయ్యావు అంటూ బలవంతంగా నేత్రాన్ని నీళ్ళలోనికి తీసుకుని వచ్చేస్తుంది. మొదట ఇష్టం లేకుండా కష్టంగా వచ్చిన ఆ తర్వాత సాత్వికతో కలిసి సరదాగా నీళ్ళల్లో ఆడుకుంటాడు. ఇద్దరు నీళ్ళతో ఆడుకొని ఎప్పటికో వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి చేరిపోతారు. ఇద్దరు అక్కడ నైట్ భోంచేసి అక్కడే స్టే చేసి ఉదయాన్నే బయలుదేరి హైదరాబాద్ రావాలి అని అనుకుంటారు. ఇక్కడ రుద్ర వాళ్ళ పార్టీ నాయకుడు ఎవరో చనిపోయారని తన తండ్రి చెప్పిన మాట ప్రకారం అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి తను బుక్ చేసుకున్న హోటల్ రూమ్లోనికి వచ్చి తన తండ్రికి ఫోన్ చేసి నువ్వు చెప్పిన పని నేను కంప్లీట్ చేసేశాను అని చెబుతాడు. రేవంత్ రేవతి ఇద్దరికీ వాళ్ళల్లో ఉన్న భయం ఎక్కువైపోతూ ఉండటంతో అక్కడ గుడిలో సాధువు వచ్చాడు అని తెలుసుకొని యష్మిని తీసుకుని సాధువు దగ్గరకు వెళ్ళిపోతారు. సాధువు వాళ్ళ ముగ్గురిని చూసి నవ్వుతూ ఏంటమ్మా ప్రమాదాలు వెంటాడుతున్నాయా అని నవ్వుతూ అడుగుతారు. యష్మి మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోదు. కానీ రేవంత్ రేవతి ఇద్దరి మనసులో మాత్రం భయం ఎక్కువైపోతుంది. తన కూతురికి ఏమైనా జరుగుతుంది ఏమో, ఆయన చెప్పినట్లుగా ప్రమాదాలు జరుగుతున్నాయి అని అనుకుంటూ. అవును స్వామి, నా కూతురికి ఏమైనా ప్రమాదం ఉందా, తను సంతోషంగానే బ్రతుకుతుంది కదా, ఎటువంటి ఆటంకాలు ఉండవు కదా ఇక పైన అని తన తల్లి మనసు ఆరాటం కొద్దీ అడుగుతుంది. సాధువు చిన్నగా నవ్వుతూ యష్మి తల మీద చేతులు పెట్టి మహర్జాతకురాలైన కూతురుని కన్నారు, కానీ ఎంత పెద్ద మహర్జాతకురాలైనా సరే ప్రమాదాలు గండాలు అనేవి తప్పవు తల్లి, అలానే నీ కూతురికి కూడా గండాలు ఉన్నాయి, అవి ఇప్పుడే చిన్న చిన్నగా మీ కూతురు జీవితంలోనికి ప్రవేశిస్తున్నాయి అంటే స్వామి నా కూతురు అని ఏమీ మాట్లాడలేక ఆగిపోతుంది రేవతి. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ విష్ణువు అంశతో పుట్టింది, శివుని దగ్గరకు చేరుతుంది తను. ధనుర్రాశి, మూలా నక్షత్రం, ఆశ్వజేయ మాసం, అర్ధరాత్రి అమావాస్య 2 గంటలకు గుండెల మీద ఆ శ్రీ మహావిష్ణువు చక్రంతో పుట్టింది మీ కూతురు. ఇటువంటి జాతకం చాలా అరుదుగా ఉంటుంది. మీ కూతురు మనసులో ఆ శివనామస్మరణ చేస్తుంది, లేదంటే ఆ నారాయణుడు తలుచుకొని ఏ కార్యము తలపెట్టింది అంటే అది అంతా విజయం జరుగుతుంది. తనకు పెళ్ళైన మరుక్షణం నుండి తన భర్తకు ప్రాణగండాలు మొదలవుతాయి, తనకున్న ప్రాణగండాలు తొలగిపోయి. రేవంత్ రేవతి ఇద్దరు భయంగా స్వామి అని అంటారు. మీరేమీ కంగారు పడవలసిన పనిలేదు, తన భర్త మీద తనకు ఉన్న ప్రేమే
తన భర్తకు ఉన్న గండాలను తొలగిస్తుంది. అలానే వాళ్లకు సంతానం కలిగిన తర్వాత తన భర్తకు ఉన్న ప్రాణగండాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మరల మీ కూతురికి ప్రాణం మీదకు ముంచుకొని వస్తుంది. కానీ ఆ సంతానమే తన తల్లిదండ్రులిద్దరినీ కాపాడుకుంటుంది. దాంట్లో మీరేమీ కంగారు పడవలసిన పని లేదు. ఇద్దరు అయోమయంగా, అంటే స్వామి, ఇప్పుడు మా కూతురికి పెళ్ళి చెయ్యాలా వద్దా? చేస్తే భర్తకు ప్రాణగండం, చేయకపోతే నా కూతురికి ప్రాణగండం, ఇప్పుడు ఎలా స్వామి అని ఆందోళనగా అడిగారు. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ, నీ కూతురి కడుపు పండిన తర్వాత ఆ సంతానమే తన తల్లిదండ్రులనిద్దరినీ కూడా కాపాడుకుంటుంది అని చెప్పవలసినంత వరకు చెప్పి ఆయన మరలా ధ్యానంలోనికి వెళ్ళిపోతారు. ఏంటండి, స్వామి చెప్పేది నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అన్నది రేవతి. నాకు అదే అర్థం కావటం లేదు. తనకు పెళ్లి జరిగితే తన గండాలన్నీ దొరికిపోతాయి అని అర్థమవుతుంది. కానీ త్వరగా తనకు సంతానం కలగాలి. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. త్వరగా తనకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం. ఆ తర్వాత అంతా ఆ దేవుడి దయ అని అంటారు రేవంత్. యష్మి మాత్రం అసలు అది ఏమీ పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ తన తల్లిదండ్రుల వెనక వెళుతుంది. వెళుతున్న వాళ్ళ వైపు సాధువు కళ్ళు తెరిచి, మీరు అనుకున్నట్లు అన్నీ జరిగితే జీవితం ఎందుకు అవుతుంది అని చిన్న చిరునవ్వు నవ్వుతూ మరలా ధ్యానంలోనికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం రేవతి నిద్రలేచి ఎప్పటిలా ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి అని బయటకు వస్తుంది. అలా తను తలుపు తెరిచిన వెంటనే ఆ గుమ్మం ఎదురుగా ఒక అమ్మాయి ముడుచుకొని పడుకొని ఉంటుంది. ఎవరు ఈ అమ్మాయి ఇలా ఇంటి ముందు పడుకొని ఉందేంటి విచిత్రంగా అనుకుంటూ, అమ్మాయి అమ్మాయి అని తడుతూ ఆ అమ్మాయి ఫేస్ చూడటానికి అమ్మాయిని తన వైపు తిప్పుకుంటుంది. అక్కడ ఉన్న అమ్మాయిని చూసిన వెంటనే రేవతి గట్టిగా అరుస్తుంది. ఇది ఇవాల్టి స్టోరీ. సాధువు యష్మి జీవితంలో జరిగే దాని గురించి చెప్పిన దానికి అర్థం ఏమిటి? రేవతి ఎవరిని చూసి అలా అరిచింది? అసలు ఆ అమ్మాయి ఎవరు? వాళ్ళ ఇంటి గుమ్మం ముందుకు ఎలా వచ్చింది? ఇవన్నీ తెలియాలి అంటే రుద్రనేత్రుడు స్టోరీ వింటూ ఉండాలి. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, షేరు, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.